మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబళ చెట్టును చూసి నీవు వ్రేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడమంటే అది నాటబడిద్ది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, విశ్వాసముతో కూడిన మాట ఇది. యేసు ప్రభు దగ్గరికి పాస్టర్లు అనగా మా మోటోళ్ళు, అపోస్తులు అనగా వాళ్ళే. అపోస్తులు వచ్చేసి, ప్రభువా మాకు విశ్వాసం ఉన్నది, ఆ విశ్వాసాన్ని వృద్ధి చేయము అని వాళ్ళు మాట్లాడటానికి వస్తారు. ఆ విశ్వాసం అనేది వృద్ధి కాకపోతే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అసాధ్యం అండి. విశ్వాసముతో వాళ్ళు ఎరుకో ప్రాకారానికి కాడికి వచ్చి 7 మార్లు దాని చుట్టూ తిరిగి వాళ్ళు స్తుతించినప్పుడు ఎరుకో గోడలు భూమిలోనికి జొచ్చుకొని వెళ్ళలేదా? ఎరుకో గోడలు కూలిపోలేదా? సముద్రము 2 పాలిగా చీల్చబడలేదా? 6వ నెలగా మార్చబడలేదా? ఇది విశ్వాసాన్ని బట్టి జరిగే కార్యాలు. రెండో మాట ఏంటంటే అభివృద్ధి. అభివృద్ధి. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసములో వృద్ధి చెందాలి. మీరంతా దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసములో వృద్ధి చెందాలి. ప్రార్థన చేయండి, నాకు క్యాన్సర్ ఉంది, తగ్గిపోయిద్దామో ప్రార్థన చేయండి అంటే, ఆయన క్యాన్సర్ గడ్డ ఉన్న ఆయన ఈయనకొచ్చి కడికొచ్చి ప్రార్థన చేయమని క్యాన్సర్ గడ్డ కరిగిపోద్ది ఆయన అంటే అంటాడు, నువ్వు చచ్చిపోతావు, నీ వల్ల కదా అంటాడు. అది అవిశ్వాసం. నా జీవితంలో జరిగిన ఎన్నో విశ్వాసపు కార్యాలు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను కళ్ళారా చూశాను, నేను వాటిని విన్నాను కూడా, చూశాను కూడా. ఏదో సరదాగా ఒక పాస్టర్ గారు అన్నారండి, నువ్వు రాను దినాల్లో కారులో తిరుగుతావని. అసలు నాకు ఆలోచన లేదు, కారులో తిరగాలని ఆలోచన లేవు. నాకు దేవుడు బైక్ ఇచ్చాడు, ఆ బైక్ మీద తిరిగితే చాలు అనుకున్నా కానీ అన్న వారానికి కారు తీసుకొచ్చి దేవుడు ఇంటి ముందు పెట్టాడు. చప్పట్లో కొట్టండి గట్టిగా. ఏదైతే ఈ విశ్వాసంతో మనం మాట్లాడతామో అది జరిగిద్ది. నేను ఒక చక్కటి స్థలాన్ని కొనాలి, ఒక పొలాన్ని కొనాలి, ఆ పొలములో ఒక విత్తనం వేయాలి, ఆ విత్తనం ద్వారా నేను ఫలము పొందాలి అనేది విశ్వాసాన్ని బట్టి ప్రభు వైపు చూసి మనం వెళ్ళిపోతే అది ఏదైతే చేస్తామో అక్కడ దేవుడు మనకు ఆశీర్వదించేటట్టు సహాయం చేస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవిశ్వాసంగా మనం ఏది చేసినా అది కార్యాలు జరగకండి, నెరవేరవు కాదండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 12వ వాక్యము. త్వరగా తీసి చదవ సహాయం చేయండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము నొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆ దేశమందున్న వాడై విశ్వాసముతో ఒక విత్తనము వేశాడు, ఆ విత్తనము 100 ఫలమునిచ్చింది. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఎదుగుతున్నామా? అభివృద్ధి పరచబడుతున్నామా? విస్తరిస్తున్నామా? చివరి మాట ఏంటంటే విస్తరించాలి, సంతానములో విస్తరించాలి. సంతానములో విస్తరించాలంటే కొంతమంది ఒక్కొక్క కుటుంబానికి పోతే, ప్రియమైన సహోదరి సహోదరులారా, వీళ్ళందరూ నా పిల్లలేనండి, నాకు 12 మంది పిల్లలు అంటారు. చివరి మాట, ఎందుకంటే సమయం లేదు కాబట్టి చివరి మాట విస్తారం. వాళ్ళ కాడికి పోయి చూస్తే, మీరు ప్రార్థనకి వెళ్తారంటే ప్రార్థన అది ఎట్టుంటుంది అంటారు. మీరు యేసు ప్రభువుని తెలుసుకున్నారంటే అది ఎట్టుంటుంది అంటారు. మీరు బైబిల్ చదువుతున్నారంటే అది ఎట్టుంటుంది అంటారు. 12 మంది కుమారులు, మళ్ళా ఆ బజారు వాళ్ళే. దేవుడు కోరుకుంటుంది ఆత్మ సంబంధమైన సంతానాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కోరుకుంటుంది ఏంటంటే ఆత్మ సంబంధమైన సంతానాన్ని. కుటుంబం దేవుడి మందిరంలో ఉన్నారా? ఏమండి, మీరు నమ్మండి, అక్క ప్రార్థనకు వస్తే పెద్ద ఆయన ప్రార్థనలు కలడు, చెట్టు మీద కూర్చొని పేకాటాడుతూ కూర్చుంటాడు.
పెద్ద ప్రార్థనకు వస్తే పెద్దమ్మ ప్రార్థనకు రాదు, ఆ పోయి మిరపకాయలు ఏరుకుంటా ఉంటది. ఇక విస్తారం అంటే అదే కాదు వాళ్ళ జీవితంలో. విస్తారం అంటే అది కాదు, ప్రార్థనలో విస్తరించాలి, ఆత్మలో విస్తరించాలి, విశ్వాసములో విస్తరించాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సమయాన్ని ఇచ్చిన దైవజనులకు నా సమయాన్ని అప్పగిస్తున్నాను. చప్పట్లు కొడదామా. విలువైన సమయంలో